నిజాం సార్ కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాం సార్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఆర్పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీలో తాత్కాలికంగా డిప్యుటేషన్పై వచ్చిన ఉపాధ్యాయులు పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ తమ పొట్టకొట్టవద్దని తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రత్యేక అధికారి సమ్మతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజాం సార్ ఎంఈఓ తిరుపతి రెడ్డి, మహమ్మద్ నగర్ ఎంఈఓ అమర్ సింగ్, ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ సమత, ఎంఐఎస్ రాజు, సిఆర్పీలు వెంకటరామగౌడ్, శంకర్ గౌడ్, నర్సింహులు శ్రీధర్ కుమార్, పీటీఐలు హరీష్, భూమయ్య, కేజీబీవి ఉపాధ్యాయులు రజిత, సరిత, రమాదేవి, పర్చన, సిబ్బంది అనిత, కవిత, లావణ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా సీఎం గారు, సీఎం గారు ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. సీఎం గారు స్పందించాలి, సీఎం గారు స్పందించాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లో భాగంగా మేము సమ్మె నిర్వహించడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా ఈరోజు 20వ రోజుకు చేరుకున్నాము. ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మేము గాంధేయ మార్గంగా ఈ నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా కేజీబీవి ఉద్యోగుల స్థానంలో అధికారులు ఉద్యోగులను నియమించడం జరిగింది. వారిని కూడా మేము విన్నపించుకుంటున్నాం. వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్లో భాగమే కాబట్టి మా డ్యూటీలు నెరవేరుస్తున్నప్పటికీ మాకు సానుకూలంగా స్పందించి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులు అయినటువంటి మా ఎంఈఓ గారులకు కూడా మేము మా విన్నపాన్ని విన్నపిస్తున్నాం. మా యొక్క డిమాండ్లను నెరవేర్చే వరకు మాకు అండగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే మేము ఈ రెగ్యులరైజేషన్ అనేది ఇది గొంతెమ్మ కోరికేం కాదు. ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో మా సభలు నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకు వచ్చి ఆయన పీసీసీ హోదాలో ఉంటూ మీ యొక్క సమస్యను నేను రెగ్యులరైజ్ చేస్తా, అది 5 నిమిషాల పని కాదని చెప్పడం జరిగింది. కాబట్టి తాను ఇచ్చిన మాట ప్రకారమే తనను రెగ్యులరైజేషన్ చేయమంటున్నాం. రెగ్యులరైజేషన్ చేయడం అనేది రాష్ట్రంలో కొత్త ఏమి కాదు. ఇంతకుముందు చాలా ఉద్యోగులను చేసిర్రు, బీఆర్ఏలను చేసిర్రు, ఐకేపీ వాళ్ళని చేసిర్రు, జేఎల్సీని చేసిర్రు. కాబట్టి మమ్మల్ని కూడా మీరు మానవతా దృక్పథంతో రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో మేమున్నాము. మాకిచ్చేటటువంటి వేతనాలు చాలీసాలని వేతనాలతో మా కుటుంబాన్ని మేము నెట్టుకురావడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ, నాయకులు కానీ, సీఎం గారు కానీ స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.